నమస్కారం, మీరు చూస్తున్నారు HN19. గూడూరు నియోజకవర్గం కోట మండలం గూడలి పంచాయతీకి చెందిన 150 కుటుంబాలు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు సర్వోత్తమరెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గూడలి గ్రామానికి చెందిన లక్కు రఘునాథరెడ్డి, గంగిరెడ్డి, ఉదయ్ భాస్కర్ రెడ్డి, వెంకటరమణారెడ్డి, శ్రీనివాసులరెడ్డి, నారాయణ రెడ్డి, మాజీ సర్పంచ్ బోపయ్య, వార్డు మెంబర్లు లక్కు మమత, గోపాలయ్య, సరోజనమ్మ, వేమయ్య, మస్తాన్, అలీ, చిట్టిబాబు తదితరులు కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక్క అభివృద్ధి పనైనా చేసిందా? ఇక్కడ కాదు, రాష్ట్రం మొత్తం మీద కూడా వాళ్ళ నాయకులు జోబులు నింపుకున్నారన్నారు. కావున రాబోయే ఎలక్షన్స్ లో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి ఉమ్మడి కూటమిని గెలిపించి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు కార్యదర్శి పలగాటి భాస్కర్ రెడ్డి, నాయకులు పాదార్తి కోటారెడ్డి, చెంగల్రావు, దశరథ రామిరెడ్డి, వెంకట కృష్ణారెడ్డి, రవీంద్రరెడ్డి, జలీల్ అహ్మద్, బాలకృష్ణ యాదవ్, దారా సురేష్, మస్తాన్ బాషా, శంసుద్దీన్, మురళి, అనూక్ తదితరులు పాల్గొన్నారు. పుట్టుతో రక్తంలో పుట్టాడునా ఎందుకు వచ్చిన జై జగన్ అని అనేసాడా బ్లడ్ అది కుడుతున్నావు వేలు కూడా కుడుతున్నావు. పార్టీ అధ్యక్షులు మద్దాలి సర్వోత్తమరెడ్డి గారికి, అలాగే పెద్దలు దశన్న గారికి, రెడ్డి గారికి, అలాగే పెద్దలు పార్లమెంట్ పార్టీ కార్యదర్శి పాదర్తి కోటేశ్వర రెడ్డి గారికి, అలాగే మా రెడ్డి గారికి, అలాగే మా సురేష్ గారికి, రామన్న గారికి, అలాగే ఈరోజు మా అందరి సమక్షంలో పార్టీలో చేరుతున్నటువంటి సోదరులు రఘునాథ్ రెడ్డి గారికి, అలాగే వార్డు మెంబర్లకి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఈరోజు తెలుగుదేశం పార్టీలో పాపం ఎన్ని రోజుల నుంచి ఉన్నాడు, కానీ పోయినసారి నా టైం బాగాలేక అతను వైఎస్ఆర్సీపీలో ఉండడం, దాని తర్వాత అక్కడ ఏం జరిగిందో ఆయన మనస్సాక్షి తెలుసు. మళ్ళీ నేను పాతగూడికే వస్తాను, నేను వైఎస్ఆర్సీపీలో ఉండలేను అని చెప్పారు. అలా అంతకన్నా ముందు నేనే ఆహ్వానించా, దాదాకన్నా నువ్వు పార్టీలో జాయిన్ రా అంటే సరే వస్తాను అంటున్నాడు. తర్వాత ఎలక్షన్లో మినిమం 600-700 మైనస్, 800 కూడా మైనస్. కానీ ఇక్కడ అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. అయితే ఎందుకు మీరు తెలుగుదేశం పార్టీకి ఓటేయలేదో అర్థం కాని పరిస్థితి. ఎందువల్లంటే పని చేసినందుకు మీరు ఓటేయలేదా? మీకు రోడ్లు వేసినందుకు ఓటేయలేదా? లేదా మీకు అప్పుడప్పుడు కనిపిస్తున్నందుకు ఓటేయలేదా? చెప్పండి. ఎవరో ఇంతకుముందు తేలిన అభ్యర్థికి మీరు దాదాపు 800 చిల్లర మెజార్టీ ఇచ్చారు. ఆయన ఏమన్నా మీకు వచ్చాడా? మీకు కనిపించాడా? నేనన్నా ఓడిపోయిన తర్వాత 1-2 సార్లు వచ్చిండా మీ ఊరికి? గెలిచినప్పుడు చాలాసార్లు వచ్చా, చాలా పర్యాలు వచ్చా మీ ఊరికి. కానీ మీరు ఎందుకో ఒక్కసారి అవకాశం అని చెప్పి మీరే కాదు రాష్ట్రం మొత్తం మీద అర్థం జరిగింది. మిమ్మల్ని తప్పట్లేదమ్మా. రాష్ట్రం మొత్తం మీద ఏదో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు, మాకేదో చేస్తారని చెప్పి అందరూ కూడా నమ్మి ఓటేశాం. ఆయన ఓటేసిన తర్వాత ముఖ్యంగా పేదవాళ్ళని నట్టేయడం ముంచడం. కాబట్టి ఆయన పెట్టే సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఉన్న సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసి ఈరోజు 1-2 సంక్షేమ కార్యక్రమాలతోనే మన వాళ్ళని ఈరోజు ఆయన మోసం చేస్తామని తెలియజేస్తున్నారు.
గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏమా ఆరోగ్యశ్రీ ఉండింది, హాస్పిటల్లో కార్ రైలు వేసుకొని మీ యొక్క కార్డు కానిస్తే ఏమా ఆరోగ్యశ్రీ కార్డు కానిస్తే మీతో అటెండర్ కూడా భోజనం పెట్టి ఆ నుండి మీకు ఛార్జీలు ఇచ్చి హాస్పిటల్లో పెద్ద పెద్ద ఆపరేషన్ చేసి బయట పంపించేవాళ్ళు. ఈరోజు ఏ హాస్పిటల్ పోయినా మా హాస్పిటల్ ఆరోగ్యశ్రీ లేదు, మా హాస్పిటల్ ఆరోగ్యశ్రీ లేదు అనే బోర్డులు పెడుతున్నారు. అంటే నిజంగా నువ్వు పేదవాళ్ళని కాపాడేవాడైతే ఈ పని ఎందుకు చేస్తావు? అట్లాగే తల్లులారా, ఇంతకుముందు ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎం రిలీఫ్ ఫండ్ అని మనం తెస్తున్నాం. దాదాపు ఈ నియోజకవర్గంలో 9 కోట్ల రూపాయలు తెచ్చి ఇచ్చా పేదవాళ్ళకి. పేదవాళ్ళంతా నమ్మి ఓట్లేసాం. ఏం చేసి ఓటేసిన తర్వాత మొత్తాన్ని లేకుండా ఇప్పుడు 19,000 ఇస్తున్నాడు. అది కూడా స్పోర్ట్ ఉంటే మీ కట్టు, మీ కారు ఉంటే కట్టు, పొలం ఉంటే కట్టు. అది కూడా ఒక సంవత్సరం 100 మందికి ఇస్తే 2వ సంవత్సరం 50 మందికి ఇస్తున్నారు. సగం మందికి కట్టు. రకరకాల అభ్యంతరాలు పెట్టి తీసేసే కార్యక్రమం చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే తల్లరా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ అనేది రద్దు చేశాడు. గతంలో ఎస్టీలకు లోన్లు ఇస్తున్నాం, మనం బీసీలకు లోన్లు ఇస్తున్నాం, ఎస్సీలకు లోన్లు ఇస్తున్నాం, మైనార్టీలకు లోన్లు ఇస్తున్నాం. ఇతను వచ్చిన తర్వాత అన్నీ రద్దు చేసి ఒక్కరికి కూడా ఒక్క లోన్ ఇవ్వకుండా ఊరికి అమ్మఒడి అని చెప్పి 13,000 అట్ట వేసి నేను అంతా ఇచ్చేసాను, అన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నాను, సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేసాను, పేదవాళ్ళకంతా బటన్ నొక్కుతున్నాను అని చెప్పి ఈరోజు ఆయన బ్రహ్మాండంగా సంకల్పం చాచుకుంటున్నాడు. నేను గెలిచిపోతాను. అయితే గ్రౌండ్ లెవెల్లో ఆయన పెట్టే సంక్షేమ కార్యక్రమాలు పేదలకు అందుతున్నా లేదని మీకు ఇచ్చా. ఈరోజు సీఎం సహాయ నిధి ఈ ముఖ్యమంత్రి గారు ఉన్న పరిస్థితిలో ఎక్కడ కూడా ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అట్లాగైతే అంతకుముందు చంద్రన్న బీమా, ఎవరైనా మనిషి చనిపోతే అప్పటికప్పుడికి బీమా మిత్రులు వచ్చి మీకు 5,000 రూపాయలు ఇచ్చి ఒక 15 రోజుల లోపల 1,95,000 మీ అకౌంట్లో వేసేవాళ్ళు. ఈ రోజు మనం చనిపోతే అర్ధనయా పైసా మనకు వస్తుందా చెప్పండి? అది కూడా రద్దు. తర్వాత మనకి సంక్రాంతి పండుగ వస్తే, హిందువులకి సంక్రాంతి పండుగ వస్తే, ముస్లింస్కి రంజాన్ వస్తే, క్రైస్తవులకు క్రిస్మస్ వస్తే మనకి ఆడ షాప్ ఉంది కదమ్మా, ఏం షాపు? బీఫ్ షాపు, స్టోర్కి పోతే ఒక సంచి ఇచ్చి సంచిలో బెల్లం, చక్కెర, పిండి ఇచ్చేవాళ్ళు. గుర్తుందా? సంచి సంక్రాంతి చేశాడు. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఇది. ఐవర్ చెరువు కట్ట, రాజపాలెం ఐవర్ చెరువు కట్టకి 30 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి ఈ రోజు ఆ కట్ట చెక్కకుండా ఈ రోజు ఆడ దాదాపు 30 ఎకరాలకి నీరు అందిస్తున్నాడు. అదేవిధంగా రాజపాలెం ఈ రోడ్డు 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి దాదాపు పనులు పూర్తి అయిపోయాయి. దరిద్రం మాకు వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవడం, ఆ రోడ్డు అక్కడ వరకు ఆగిపోయింది. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు నేను ఒకటే అడుగుతున్నా, ఈ గోడల పంచాయతీలో మీరు చేసిన అభివృద్ధి ఏది ఒక్కటి చూపించండి. మీరు ఒక్క శిలాపలకమైనా చూపించండి. శిలాపలకం వేసి పని చేయకపోయినా ఇబ్బంది లేదు, కానీ ఇదిగో మేము ఇది చేసాం అని ఎవడైనా సరే మేము పని చేసామని చెప్పి ప్రజలకు ఉపయోగపడే కానీ అభివృద్ధి కానీ ఎన్నికలు ఎక్కువ రోజులు లేవు, కరెక్ట్ గా 40 రోజులు టైం ఉంది మనకి. మీరందరూ దయ ఉంచి సునీల్ అంటే మంచి మనిషిని మనం సంపాదించలేం. మీరు బాగా ఆయన దగ్గర ఉండేవాళ్ళు దాదాపు 40% పని చేయించుకున్నారు. మా నాయకులు మేము లేకుండానే నేరుగా ఆయన దగ్గరికే పోయి ఆయన కనిపిస్తే రామ్మని చెప్పి ఉదయానికి 7 గంటల నుంచే మనం పోయిన వాళ్ళని ఆహ్వానించి ఆయన మనకేం కావాలో ప్రతి పని చేసి పెట్టిన మనిషిని ఈ రోజు మనం పేదవాళ్ళందరినీ కూడా మోసం చేసిన ముఖ్యమంత్రి ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేస్తున్నారా. అట్లాగే తెలున్నారా, రేపు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, మోడీ గారు ముగ్గురు కలిసి పోటీ చేస్తున్నారమ్మా. రేపు మనం గెలిస్తే సూపర్ 6 అనేటువంటి పథకాన్ని బాబు గారు ప్రవేశపెట్టాడమ్మా. దాంట్లో ముఖ్యంగా మీ అందరికీ చెప్తున్నా తెలున్నారా, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ. మీకు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ మీకు వస్తాయి. అట్లాగే తెలున్నారా, ఇంట్లో ఎంతమంది సరే ఈ యొక్క 15,000 రూపాయలు ఎంతమంది పిల్లలు చదువుతుంటే అన్ని 15,000 ఇస్తారమ్మా చంద్రబాబు నాయుడు గారు. 2 3 తెల్లారా, మీ ఇంట్లో 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఆడబిడ్డ, తల్లికి 50 సంవత్సరాల నుండి బిడ్డకి 19 సంవత్సరాలు ఉంటే ఇద్దరికి 1500 వస్తుంది నెలకి. బిడ్డకి 1500, తల్లికి 1500, మొత్తం కలిసి 3,000 రూపాయలు. ఒక ముగ్గురు ఉన్నారనుకోండి, మా ఇద్దరు కూర్చున్నాం స్వామి, మా ఇద్దరు కూర్చొని బట్టలు నొక్కి ప్రతి ఒక్కరు మీరు గవర్నమెంట్కి 5 లక్షల రూపాయలు బాకీ ఉన్నారు.
ఇది మనకి ఆయన అప్పు తెచ్చి మనకు నిధులు కాబట్టి క్షణించైనా తెలుసుకొని మీరు గెలిపించాలని చెప్పి మనందరం చేతులు ఎత్తుకొని ఎమ్మెల్యేగా గెలిపించుకొని మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయాలి. అది జరగాలంటే మనందరం ఒకటవ్వాలా, తెలుగుదేశం పార్టీకే ఓటు వేయాలి, అఖండ మెజార్టీతో గెలిపించాలి. పోతే ఈ సిమెంట్ రోడ్డు ఇక్కడి నుంచి తిరిగి శివాలయం వరకు ఎమ్మెల్యే మ్యాచింగ్ గ్రాంటు, సర్పంచ్ గ్రాంటు, ఎమ్మెల్యే గ్రాంటు దరిదాపులు మొత్తం మీద 25 లక్షల రూపాయల అమౌంట్. ఆ రోజు ఆయన పెద్దమనం చేసుకుని మన చనిపోయి పాపం సర్కస్లో సోమశేఖరన్ ఎక్కడ ఉన్నాడో ఆయన కూడా మాకే అంటగట్టారు. వాళ్ళ సర్పంచ్ మా పక్కన గెలిచే వాళ్ళ సర్పంచ్ అయినాడని చెప్పేసి మాకు ఇది ఈయనంతా కూడా అంటగట్టారు. ఆయన ప్రతిదీ సోమశేఖరన్ కూడా సునీల్ అన్నకి తోడై ఈ గోడలు అభివృద్ధి చేశాడు. కొత్త అరుంధతి వాడ 5 లక్షల రూపాయలు సిమెంట్ రోడ్డు, పాత అరుంధతి వాడ 6 లక్షల రూపాయలు సిమెంట్ రోడ్డు. ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. లిస్టు రాయాలా? ఆయన చేసిన అభివృద్ధిలో ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు 25 భాగం ఎక్కడైనా చేశారా? చెప్పగలరా? నిరూపించగలరా? తొమ్మిదవ వార్డు మెంబర్ 15 మెంబరేనా? ప్రజలు 10వ వార్డు మెంబరేనా? అంత అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ వాళ్ళే చూపిస్తున్నాం. రూపాయి గారు 4వ వార్డా మాజీ సర్పంచ్ అండి మెంబరు చంద్రశేఖరపురం వేమయ్య చూసుకున్నాయా? వైఎస్ఆర్సీపీ వాళ్ళు చూడండి ఒకసారి. తెలుగుదేశం పార్టీని మోసారు భుజాల మీద. అన్నింటిలో ప్రతి విషయంలో కూడా వెంకటకృష్ణారెడ్డి గారు పార్టీ సభ్యత్వం విషయంలో కానీ, పార్టీ కార్యక్రమాల విషయంలో కానీ, అలాగే భవిష్యత్ గ్యారంటీ విషయంలో కానీ మొత్తం మా వెంకటకృష్ణారెడ్డి గారు ఇక్కడ గూడల్లో తెలుగుదేశం పార్టీని 4 సంవత్సరాలు 9 నెలలు కాపాడాడు వెంకటకృష్ణారెడ్డి గారు. కాబట్టి ఆయన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను వెంకటకృష్ణారెడ్డి గారు. మాట్లాడారు నేను, సర్వోత్తమ రెడ్డి గారు, భాస్కర్ అన్న అందరూ కూడా కోటయ్య అందరూ మాట్లాడాం. వెంకటకృష్ణారెడ్డి మనకి మన రఘునాథ్ రెడ్డి గారు వస్తారు, మంచి మనం చేసుకుని నాకేం అభ్యంతరం లేదన్నా, బంగారంగా తీసుకోండి అన్న, ఇద్దరు కలిసి పనిచేస్తామని చెప్పాడు. ఆ మంచి మనసు కూడా మా రఘునాథ్ రెడ్డి కూడా ఉంది కాబట్టి ఈరోజు ఇక్కడ గూడల్లో ఈ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారు. మామూలుగా గూడల్లో చాలా మైనస్ మా తెలుగుదేశం పార్టీ అంటే వాస్తవాలు చెప్పాలన్న పరిస్థితి ఉంది. వాళ్ళకు కూడా మనిషికి 1500 రూపాయలు పెన్షన్ ఇస్తారమ్మా. అట్లాగే తల్లులారా, మీ ఇంట్లో చదువుకున్న బిడ్డలు ఏమన్నా ఉంటే, నిరుద్యోగులు ఏమన్నా ఉంటే నెలకి 3000 రూపాయలు యువగౌరవ నిధి కింద వాళ్ళకు ఉద్యోగం వచ్చేంత వరకు 3000 రూపాయలు ఇస్తాడమ్మా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు తెలియజేస్తాను తల్లులారా. దాని తర్వాత తల్లి అందరికీ మంచినీటి సదుపాయం ఇస్తారమ్మా చంద్రబాబు నాయుడు గారు. అన్ని ఇళ్లకి మంచినీటి సదుపాయం కల్పిస్తారమ్మా. అట్లాగే తల్లులారా, మీరు ఈ జిల్లాలో ఎక్కడైనా సరే బస్సులో ఎక్కితే పైసా టికెట్ అవసరం లేదమ్మా, ఫ్రీగా మీరు ఈ జిల్లాలో ఎక్కడైనా తిరగచ్చమ్మా. ఏమ్మా బాగున్నాయా? మీ అందరికీ లాస్ట్ ఎలక్షన్ లో కూడా ఆయన పసుపు కుంకుమ మీద డబ్బులు వేసాడు, అయినా మీకు పాపం జాలి కలగల, అయినా మీకు ఓట్లు. కానీ ఈసారి మాత్రం పొరపాటు చేద్దామా. ఎందువల్లంటే ఇప్పుడే చెప్పారమ్మా, మన అందరి మీద అప్పు తెచ్చాడు మా జగన్మోహన్ రెడ్డి గారు. మీ అందరి మీద ప్రతి ఒక్కరి మీద 6 లక్షలు కొనుక్కుందమ్మా. మీ బిడ్డ పార్టీ అధ్యక్షులు మద్దాలి సర్వోత్తమ రెడ్డి గారికి, అలాగే పెద్దలు దశన్న గారికి, పెద్దలు భాస్కర్ రెడ్డి గారికి, అలాగే పెద్దలు పార్లమెంట్ పార్టీ కార్యదర్శి మాదర్తి కోటేశ్వర రెడ్డి గారికి, అలాగే మా రెడ్డి గారికి, అలాగే మా సురేష్ గారికి, రామన్న గారికి, అలాగే ఈరోజు మా అందరి సమక్షంలో పార్టీలో చేరుతున్నటువంటి సోదరులు రఘునాథ్ రెడ్డి గారికి, అలాగే వార్డు మెంబర్లకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఈరోజు తెలుగుదేశం పార్టీలో పాపం 8 రోజుల నుంచి ఉన్నాడు, కానీ పోయినసారి నా టైం బాగాలేక అతను వైఎస్ఆర్సీపీలో ఉండడం. దాని తర్వాత అక్కడ ఏం జరిగిందో ఆయన మనస్సాక్షి తెలుసు. మళ్ళీ నేను పాతగూడికే వస్తాను, నేను వైఎస్ఆర్సీపీలో ఉండలేను అని చెప్పారు. అలా అంతకన్నా ముందు నేనే ఆహ్వానించా, దాదాకన్నా నువ్వు పార్టీలో జాయిన్ రా అంటే సరే వస్తాను అంటున్నాడు. తర్వాత
మనిషి ఎవరున్నా అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తుంటున్నారు. కాబట్టి అర్థం చేసుకోండమ్మా, మళ్ళీ పొరపాటు చేయొద్దు. ఈ యొక్క గ్రామంలో దాదాపు 9 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేశా. సిమెంట్ రోడ్డు కానివ్వండి, అలాగే నీరు చెట్టు కానివ్వండి, అన్ని కార్యక్రమాలు, అలాగే బోర్లు కానివ్వండి, నేను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేశా. కాబట్టి మీరు అర్థం చేసుకోండమ్మా, ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎన్నిసార్లు మీ దగ్గరికి వచ్చారు, ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ నాయకులు మీ గ్రామానికి ఏం చేశారు, అప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు మీ గ్రామానికి ఏం చేశాడు, అప్పుడున్న సునీల్ కుమార్ మీ గ్రామానికి ఏం చేశాడో మీరు అర్థం చేసుకోమని తెలియజేస్తున్నారా. అలాగే చెప్తాను తల్లారా, నాది గూడూరు, నేను లోకల్, గెలిచినా కూడా మీ అందరికి అందుబాటులో ఉంటా. కానీ ఇప్పుడు ఉన్నారు కదా, కాదు ఇక్కడ లేరు, వాడు ఎత్తుకోవాలంటే మీరు దాదాపు 60-70 కిలోమీటర్లు పోవాలమ్మా. 60-70 కిలోమీటర్లు పోయేవాళ్ళు కావాలా మీకు?